నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎవరు చేశారు, ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే దీన్ని ఆపింది కేఏ పాల్ కళ్ళ ముందే ఈ హత్యాయత్నం అనేది జరిగింది. ఆయనే కంట్రోల్ చేశారు దీన్ని. ఆయన దీన్ని కాపాడగలిగారు ట్రంప్‌ని అనే వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో కొన్ని కొన్ని విషయాల్లో మనం కేఏ పాల్‌ని చాలా ఫన్నీగా తీసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ సీరియస్‌గానే చాలా రకాల చర్చలు జరిపి శాంతిదూతగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. సో ఇది మనం ఒకసారి మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, కేఏ పాల్ అనగానే జనరల్లీ ఫన్‌గా తీసేసుకుంటారు. యాహ్! కానీ నిజంగానే ఆయనకున్న కేపబిలిటీస్ ఆయనకున్నాయని అంటూ ఉంటారు కొంతమంది. సో మీరేమంటారు సార్? నిజంగానే ట్రంప్ ప్రాణాన్ని కాపాడే విషయంలో కేఏ పాల్ పాత్ర ఉందని అనుకోవచ్చా? అసలు ఇక్కడ ట్రంప్ ప్రాణాలకేం ప్రమాదం జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! ఎందుకంటే ట్రంప్ తర్వాత జేడీ వ్యాన్స్, క్యాబినెట్ మంత్రులు, జర్నలిస్టులు, విఐపీలంతా హిల్టన్ హోటల్లో బాల్ రూమ్లో ఉన్నారు. ఇది జరిగింది పైన. ఎక్కడ జరిగింది? సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా, చెక్ చేసి బయటికి లోపలికి పంపిస్తారు కదా. అలాగా చెక్ చేసేటప్పుడు ఒక వ్యక్తి షార్ట్ గన్తో కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ అతని మీద కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ అతను ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు కాబట్టి అతనికి ఏం ప్రమాదం లేదు. ఈ లోపల అతన్ని మిగతా వాళ్ళు పట్టేసుకున్నారు. అతను ఇప్పుడు వాళ్ళ అదుపులో ఉన్నాడు. అతను ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాలి. అయితే దీనివల్ల ఏమైందంటే సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాము మన కంట్రోల్లో లేదు అనేది అర్థమైంది కాబట్టి ఇంకా ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. ప్రోగ్రామ్ ఏందో నేను ఇంతకుముందు డీటెయిల్గా చెప్పాను. అది వైట్ హౌస్కి సంబంధించిన కరస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్. అది ఎవరీ ఇయర్ అమెరికాలో జరుగుతుంది. ఎవరీ ఇయర్ ప్రెసిడెంట్లు కూడా అటెండ్ అవుతారు. ఎందుకంటే టాప్ జర్నలిస్టులు అంతా కూడా 100 మంది జర్నలిస్టులు డిన్నర్కి హాజరవుతారు. అలాగే కొంతమంది సెలెక్టెడ్ విఐపీస్ కూడా వస్తారు. సో అయితే ట్రంప్ ఎప్పుడు హాజరు కాలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం హాజరయ్యాడు. అతనికి ఎలక్షన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి హాజరయ్యాడు. అయితే ఇప్పుడు వస్తున్న ఒక వీడియో వైరల్ అవుతున్నా, అది కేఏ పాల్ వీడియో రిలీజ్ చేశాడు. కేఏ పాల్ ముందు నుంచి కూడా ఇరాన్ అమెరికా మధ్య చర్చలకి నేను ప్రయత్నిస్తున్నాను, నేను 15 పాయింట్ ప్రోగ్రాము ఒక 15 పాయింట్స్ ఇచ్చాను, దాని మీద ఓకే చేశారు. ఇరాన్ అనుకూలంగా ఉంది. నిజానికి నా ప్రతిపాదనకి ఇరాన్ అనుకూలంగా ఉంది. ఈ అమెరికాలోనే చాలామంది సరిగా లేరు, వీళ్ళని సైతాన్ని ఆవహించాడని కూడా ఆయన తీవ్రంగానే కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఈ హిల్టన్ హోటల్లో ఈ కాల్పులు జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను అనేది కేఏ పాల్ ప్రకటించాడు. సో నేను ఎప్పుడైనా అక్కడే హిల్టన్ హోటల్లోనే దిగుతుంటాను. ఈసారి కూడా నేను దిగాను. గత కొంతకాలం నుంచి నేను శాంతి చర్చల కోసం గ్లోబల్ పీస్ మిషన్ మీదతో వర్క్ చేస్తూ ఉన్నాను వీళ్ళతో. కానీ వీళ్ళు సరిగ్గా స్పందించట్లేదు, అందుకే చర్చలు జరగట్లేదు అనేది అమెరికాని కేఏ పాల్ నిందిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే నేనే ట్రంప్ని కాపాడానని కానీ అవేం చెప్పలేదు. ఆయన ఈ కాల్పులు జరిగినప్పుడు నేను దగ్గరలోనే ఉన్నాను అని తన అనుభవం ఏంటి, తను ఏం చూశాడు అనేది ఆయన చెప్పాడు. నేను కూడా అక్కడే ఉన్నాను, సో 5-6 రౌండ్ల కాల్పులు జరిగాయి అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. అయితే ట్రంప్ లేకపోతే అమెరికా ప్రతినిధులు సరిగ్గా లేరు, కరెక్ట్గా లేరు, ఇరాన్ వారు సంబంధించి నా ప్రతిపాదనని చేయట్లేదు అనేది. అంటే కేఏ పాల్ మీద మీరు అన్నట్టు ఒక కమెడియన్ లాగా అతన్ని చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతను మాట్లాడే పద్ధతి, అతను ఏంటంటే సరదాగా సిల్లీగా ఉంటాడు. కొన్ని స్టేట్మెంట్లు అలాగే కూడా ఉంటాయి, కొన్నేమో విపరీతంగా. అట్లా అట్ ద సేమ్ టైం ఆయన అందరినీ కలుస్తుంటాడు, అందరూ అపాయింట్మెంట్లు ఇస్తుంటారు ఆయనకి. సీఎంలు ఇస్తారు, పిఎం ఇచ్చాడు, అమిత్ షా ఇచ్చాడు. ఇక్కడ ఇండియాలో చాలా ప్రధానమంత్రులు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ ఉంటారు, ప్రెసిడెంట్లు ఇస్తూ ఉంటారు. అవన్నీ లేవనైతే చెప్పలేము. కాకపోతే ఆయన బిహేవియర్ కానీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల కొంతమంది కావాలని పనిగట్టుకొని కూడా ఆయన్ని, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆమెవరు మన షర్మిల హస్బెండ్కి ఆయన్ని లేపడం కోసం ఈయన్ని తొక్కేశాడనేది అంటారనమాట అప్పట్లో. సో అలాగా ఒక ముద్ర అయితే ఈయన మీద పడిపోయింది. అట్లాగే కాంట్రవర్సీలు కూడా కొన్ని ఆయన మీద వచ్చాయి. అయితే వీటన్నిటికి అతీతంగా కొన్ని విషయాల్లో, ముఖ్యంగా మన కేరళ నర్సు అక్కడ యెమెన్లో మరణ శిక్ష పడినప్పుడు కూడా ఈయన ఆర్గనైజ్ చేయగలిగాడు. అక్కడ యెమెన్లో ఉండే
ముస్లిం మత పెద్దల్ని ఇక్కడ ఆ మతాలకు సంబంధించి ఇండియాలో ఉండే వాళ్ళని కలిసి అక్కడ కలిసి ఇవన్నీ చేసి మొత్తానికి అది పోస్ట్ పోన్ అవడంలో ఈయనే మొత్తం ఈయనే చీకిపోయినా కొంత పాత్ర అయితే పాత్ర వహించారు. ఉంది. అంటే దాన్ని చేయగలిగాడు, అక్కడ వరకు వెళ్ళగలిగాడు. ఉమ్, సో అలాగే ఇప్పుడు ఇరాన్ మీద ఆ, అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా దీన్ని కూడా ఆయన కంట్రోల్ చేయడానికి ఉమ్, తన కృషి చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు హిల్టన్ లో ఆయన హోటల్లో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆయన వీడియో రిలీజ్ చేసి డీటెయిల్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది, ఎందుకంటే ప్రెసిడెంట్ మీద కాల్పులన్న వార్త బయటకు వచ్చింది. అవును. నిజానికి ఇది ప్రెసిడెంట్ మీద కాదు, కానీ ప్రెసిడెంట్ ఉన్న చోట జరిగితే అలాగే కన్సిడర్ మీద చేస్తారు. అవును. ఆయన మీద కన్సిడర్ అంటే ఆయన చెప్పలేం చంపడానికి వచ్చాడు ఇతను అవును. అనేది అంటారు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ట్రంప్ ఆడుతున్న డ్రామా. ఎందుకంటే ఎవరన్నా సెక్యూరిటీ ఉందని తెలిసి ఉమ్, గన్ను తీసుకొని ఎందుకు వస్తాడు అతను, అవును. చెక్ చేస్తున్నారని అతను ఇప్పుడు కనబడుతుంది. అవును. అక్కడ కనబడినప్పుడు మనం గన్ను తీసుకెళ్తే ఒకడే వచ్చి అవును. ఒక టీం ఉండి ఏమన్నా చేస్తే అర్థం ఉంది ఒక అటాక్ అనేది. అదేమీ లేదు. అంటే మేబీ అమెరికాలో చాలా సార్లు ఎక్కువగా మెంటల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ ఉమ్, చేస్తుంటారు. ఉమ్, కాల్పులు సామూహికంగా చంపడం ఇవన్నీ బాగా మెంటల్ డిజార్డర్ బ్యాచ్ ఎక్కువ అక్కడ. అవును. రెండోది అలాంటి వాళ్ళకి గన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి కాబట్టి అమెరికాలో గన్ వైలెన్స్ అనేది చాలా ఉంది. ఎక్కువ ఉంటుంది. అవును. నేను చాలాసార్లు దాని మీద వీడియోలు చేశాను. సో అలాగే ఏమన్నా ఇతనికి మెంటల్ డిజార్డర్ ఏమన్నా ఉందా అనేది తెలియాలి. రెండోది అతను ఎవరు, అతను ముస్లిమా, ఇరాన్కి సంబంధించిన వాడా లేకపోతే ఇంకెవరు. అంటే ఇరాన్ Citizen లాంటి అంటే. దేశం అటాక్ చేయాలనుకుంటే ఎవడో అంత ఇట్లా simple గా చిల్లరగా ఇంత చెయ్యదు కదా. పోయి ఇట్లా చేయరు. సో ఇది హైలీ అన్ప్రొఫెషనల్ గా ఉంది. ఉమ్, రెండోది సేన్ పర్సన్ ఎవరు కూడా అలాగా వెళ్ళి కాల్పులు జరిపారు హోటల్ అంతా. అవును. రెండోది ఏమంటే అంత హై సెక్యూరిటీ ఉన్న లోపలికి ఎలా వచ్చాడు అనేది కూడా, గన్ తో ఎలా వచ్చాడు అనేది కూడా ఉమ్, డౌట్. అవును. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు అక్కడ విచిత్రం అంటే ఈయన ఎందుకున్నాడు అక్కడ పాలు అవును. అంటే, ఆయన భాషలో చెప్పాలంటే నేను ట్రై చేస్తున్నాను పీస్ కోసం, ఆ, నేను ఎప్పుడైనా హిల్టన్ హోటల్లోనే దిగుతానని చెప్తున్నాడు. అచ్చా. ఆయన అయితే వరల్డ్ వైడ్ గా ట్రావెల్ అయితే చేస్తుంటాడు, అది అవును, నో అవును. డౌట్. ఆ మధ్య కూడా ఏదో ముంబైలో ఎయిర్పోర్ట్ లో ఇన్ని ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా వీడియో పెట్టాడు. ఉమ్, రెండోది ఆయన గట్టిగా ఫైటర్ అని చెప్పొచ్చు. ఏ ఉమ్, విషయం మీద అయినా తగ్గకుండా దాన్ని ఎదుర్కోవడం, ఫైట్ చేయడం అదైతే ఖచ్చితంగా చేస్తాడు. చేస్తుంటాడు. సో ఆయన ట్రై చేస్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే ట్రంప్ పక్కన సీనియర్స్, వాళ్ళ మాజీ మిలిటరీ అధికారులు, మాజీ సిఐఏ వాళ్ళు చెప్తేనే వినట్లేదు. వాళ్ళు చెప్తే వింటాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో పోపునే క్యారీ చేయట్లేదు ట్రంప్. అవును. పోప్ క్యాథలిక్, ప్రపంచ క్యాథలిక్స్ కి ఆయన అధిపతి. అవును. దాదాపు 5 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అవును. అలాంటి ప్రతినిధి పోపుని చాలా దారుణంగా ట్రంప్ మాట్లాడుతుంటే ఈయనని క్యారీ చేస్తాడా? అసలు ఈయన తెలుసా ట్రంప్కి? అవును. పోనీ ట్రంప్లో టీంలో ఎవరైనా ఈయనకి తెలుసా? ఉమ్, ఇవన్నీ అనుమానాలు రేకెత్తించే అంశాలు అన్నమాట. right. ఏదేమైనా ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉండడం అనేది ఇప్పుడు దీంట్లో కొద్దిగా విశేషమైన అవును. విషయం. అది థ్యాంక్ యూ సార్.